మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారత్లో చెలరేగిన విప్లవ కార్యకలాపాలని అంటున్నాం. ఎప్పుడు జరిగింది ఈ మొదటి ప్రపంచ యుద్ధం? మనకి 1914 నుండి 1918 మధ్య జరిగింది. మరి ఈ సందర్భాన్ని విప్లవకారులు తమ వైపు ఉపయోగించుకున్నారు. తమ ప్రభావాన్ని పెంచుకోవడం కోసం తమదైన సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమదైన రాజకీయ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమదైన కార్యక్రమాల ద్వారా యువతని ఆకర్షిస్తూ తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బ్రిటిష్ వారికి ఇది ఎప్పుడైనా థ్రెట్ అనే విషయం బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు. చూడండి, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటూనే భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రయత్నం చేశారు? ఒకవేళ భారతదేశం వాళ్ళ చేతి నుండి వెళ్ళిపోతే లండన్ కేంద్రంగా ఉన్న కంపెనీ మొత్తం దివాలా తీయవలసింది. ఎందుకు తీయవలసి వస్తుంది అంటే ఆ పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు భారతదేశం నుండే ఉత్పత్తి అవుతుంది. పత్తి రూపంలో, సుగంధ ద్రవ్యాల రూపంలో, ఇతర నీలిమందు రూపంలో. ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్మే అతిపెద్ద మార్కెట్ భారతదేశమే అవుతుంది. కాబట్టి ఈ రెండు కోణాల దృష్ట్యా బ్రిటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధంతో పాటుగా సమానమైన హోదాని భారతదేశానికి ఇచ్చింది. వాళ్ళ దృష్టిలో భారతదేశం కూడా అంత ప్రాధాన్యమైనది. కాబట్టి క్రమంగా ఈ విప్లవ భావజాలు పెరిగితే, అవి మనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తే మనం భారతదేశాన్ని ఖాళీ చేయవలసి వస్తుంది. కాబట్టి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఈ విప్లవ కార్యక్రమాలను ఏ విధంగా తగ్గించాలి, ఈ విప్లవ భావజాలాన్ని ఏ విధంగా తగ్గించాలి, దానికోసం సూచనలు చేయడం కోసం మనకి రౌలత్ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో రౌలత్ ఒక కమిటీని వేయడం జరుగుతుంది. జస్టిస్ సిడ్నీ కాటన్ అధ్యక్షతన ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1917 అక్టోబర్లో ఏర్పాటు చేయడం జరిగింది.